మహారాష్ట్రలో వివాదాస్పదమైనటువంటి అధికారి ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పూజా కేత్కర్ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా తన ఆడి కారుకి రెడ్ బ్లూ బీకన్ లైట్లు విఐపి నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవడం, మహారాష్ట్ర ప్రభుత్వం అనే స్టిక్కర్ అమర్చుకోవడం, తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని తగిన సిబ్బందితో పాటు ఒక కానిస్టేబుల్ని అధికారిక ఛాంబర్ని కేటాయించమని పట్టుబట్టడం, అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేనటువంటి టైంలో ఎట్లాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలోకి వెళ్ళి తన నేమ్ ప్లేట్ పెట్టుకుని దాన్నే తన ఛాంబర్గా వినియోగించుకోవడం, ఇదంతా చూసినటువంటి అధికారులు కలెక్టర్ నోటీస్కి తీసుకెళ్లడంతో కలెక్టర్ పూణే కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళడం, ఆమెను పూణే నుంచి వాసిం జిల్లాకి బదిలీ చేశారు. అయితే ప్రొబిషన్ కాలం పూర్తయ్యే వరకు అక్కడే సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్గా పూజ వ్యవహరించమని చెప్పి ఆదేశించారు. కానీ ఇప్పుడు కొత్త వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈవిడికి సంబంధించి ఆమెకి తనకి కంటికి సంబంధించిన అట్లాగే మానసిక సంబంధమైన కొన్ని సమస్యలు ఉన్నట్టు అఫిడవిట్ ఇచ్చిందని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తప్పనిసరి వైద్య పరీక్షలకు ఏకంగా 6 సార్లు ఆమె అటెండ్ కాలేదట. 2022 ఏప్రిల్లో తొలిసారి ఢిల్లీలో ఎయిమ్స్లో వైద్య పరీక్షలకు పిలిస్తే ఆమె కోవిడ్ సాగ్గా చూపించి వెళ్ళలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలల పాటు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. చివరికి 6వసారి పిలుపు వస్తే పాక్షికంగా పరీక్షలు చేయించుకుంది. దృష్టి లోపాన్ని అంచనా వేసే కీలకమైన ఎంఆర్ఐ పరీక్షకు ఆమె హాజరు కాలేదు. కానీ ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదో రకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రిబ్యునల్లో సవాల్ చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా కూడా తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. అది ఎట్లాగా అర్థం కాలేదు. పూజ ఓబీసీ ధృవీకరణ మీద కూడా వివాదాలు ఉన్నాయి. దాని ఆధారంగానే ఆమెకి 841 ర్యాంక్ వచ్చి ఐఏఎస్ హోదా పొందగలిగింది.